మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా చలికాలం వచ్చిందంటే ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మోకాల నొప్పులు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఆర్థరైటిస్ సమస్య ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా కంప్లైంట్ చేసే సమస్య మోకాల నొప్పులు. అండ్ మోర్ ఎవర్ 40 ఏళ్ళు దాటిన తర్వాత మహిళల్లో కూడా మోకాల నొప్పులు ఎక్కువ అవడానికి ఏం రీజన్స్ ఉంటాయి? ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమా, లేదు అని అనుకుంటే బోన్స్ అరిగిపోవటం వల్ల వచ్చేటువంటి సమస్య? ఈ సమస్యకు అసలు కారణాలు ఏంటి? సో ఎటువంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ బాబు గారు, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ రోబోటిక్ సర్జన్. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు సాధారణంగా వింటర్ సీజన్ అంటే సీజన్ మారుతుండేటప్పుడు కూడా ఈ ఆర్థరైటిస్ సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతూ వస్తూ ఉంటుంటాయని చెప్తూ ఉంటారు. ఎక్కువగా చలికాలంలో. ఎందుకు చలికాలమే మేజర్గా ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి? సో అప్పటి వరకు సద్దుమణిగినటువంటి నొప్పులు కూడా ఆ క్షణంలో ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న. చాలా మంది కూడా చలికాలంలో ఎక్కువగా సర్జరీలు, ఈ ఎలెక్టివ్ సర్జరీస్, జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ ఇంకా ఆర్థోస్కోపీ ప్రొసీజర్స్ ఇవన్నీ కొంతమంది అవాయిడ్ చేస్తారు. ఈ ఫియర్ వల్లనే నొప్పులు ఎక్కువగా ఉంటాయి, రికవరీకి టైం పడుతుంది అనేది. ఇది కొద్ది మందిలో ఈ జాయింట్ పెయిన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో, ఇంకా ఈ చలి వల్ల మూమెంట్స్ రిస్ట్రిక్షన్స్ పెరిగి ఎక్కువగా యాక్టివిటీ లేకపోవడం వల్ల, దానివల్ల కూడా మళ్ళీ ఇంకా నొప్పులు పెరగడానికి అవకాశం ఉంటుంది. చలి వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్ కానీ మజిల్స్, లిగమెంట్స్ లోపల స్టిఫ్నెస్ కొంచెం పెరుగుతుంది. ఈ స్టిఫ్నెస్ పెరిగినప్పుడు మెయిన్గా ఈ నైట్ టైంలలో ఇది నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. తర్వాత బ్లడ్ వెజల్స్లో కొంచెం వాసో కన్స్ట్రిక్షన్ అంటాం, అంటే రక్త సరఫరా బ్లడ్ వెజల్స్లో నుండి జాయింట్స్కి ప్రాపర్గా అందకపోవడం వల్ల, కొంచెంగా చలికాలంలో కొద్దిగా తగ్గడం వల్ల, దానివల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకొకటి విటమిన్ డి డెఫిషియన్సీ. ఎక్కువ మంది చలికాలంలో బయట తిరగకుండా ఉండడము, ఇండోర్స్కి పరిమితమై ఉండడం వల్ల విటమిన్ డి తక్కువైపోయి దానివల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్, స్టిఫ్నెస్ ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్నీ కలిపి ఈ చలికాలంలో కొంచెం డిఫరెన్స్ అయితే డెఫినెట్గా చూస్తూ ఉంటాం. పేషెంట్స్లలో కూడా ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు సర్జరీ తర్వాత, ఈ చలికాలం రాగానే మాకు ఆల్రెడీ లోపల ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళు చలికాలం రాగానే ఇక్కడ ఇంప్లాంట్స్ ఉన్న దగ్గర కొంచెం స్టిఫ్నెస్, పెయిన్ ఉంటుంది సార్ అని అడుగుతూ ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ప్రాపర్ వేర్, అంటే కొంచెం వేడిగా ఉండే దుస్తులు, వేడిగా ఉండడానికి దుస్తులు ధరించడము, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండడము, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడము, యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ స్టిఫ్నెస్ అనేది లేకుండా పెయిన్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్గా లేడీస్లో చూసుకునేటప్పుడు 40 ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్లో కూడా ఎక్కువ కంప్లైంట్ చేసేది అయితే నెక్ పెయిన్ చేస్తారు, లేకపోతే మోకాల నొప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఎందుకు వీళ్ళల్లో కూడా మనం ఎక్కువగా చూస్తాము? అండ్ సాధారణంగా ఏంటంటే మెనోపాజ్ టైం వచ్చినప్పుడు ఎక్కువగా మోకాల నొప్పులు చూస్తారంటారు, బట్ ఇప్పుడు 40s నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో? 40s నుండి అంటే బేసికల్గా మనం 40 తర్వాత మన మజిల్లో వీక్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. మజిల్ స్ట్రెంగ్త్ తగ్గుతున్న కొద్దీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు జాయింట్ లోపల పెయిన్ పెరగడం అదంతా సాధారణంగా చూస్తుంటాం. ఇప్పుడుండే హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్ ఒకటి, అండ్ యాక్టివిటీస్. కొంతమంది లేడీస్ ఏంటంటే ఎక్కువగా గ్రూపుల్లాగా ఫామ్ అయిపోయి యోగాస్ కానీ, జిమ్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ బాడీకి సూట్ అవుతుందో లేదో తెలియకుండానే అందరూ కలిసి అందరూ చేస్తున్నారు కదా అని చేయడం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల ఓవర్ యూజ్ ఇంజురీస్, కొంతమంది వాళ్ళ వెయిట్కి సంబంధం లేకుండా చేసే ఎక్సర్సైజ్లు, వీటన్నిటి వల్ల కొంచెం జాయింట్ పెయిన్స్ అనేవి ఈ మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ నెక్ పెయిన్ అంటే మళ్ళీ మొబైల్ యూసేజ్ కానీ, పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల, దీనివల్ల ఈ నెక్ పెయిన్ అనేది ప్రధానంగా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ప్రతి ఒక్కరిలోని చాలా తొందరగా మోకాలు అరిగిపోయే సమస్య ఉంటుందా? ఎనీ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? డెఫినెట్గా థైరాయిడ్ ఇష్యూ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. అందుకొరకే థైరాయిడ్ టెస్ట్ చేసుకుని దానికి ఎప్పుడు మనకి రెగ్యులర్గా మెడిసిన్స్ యూస్ చేయడం అయితే అవసరం ఉంటుంది. ఆ థైరాయిడ్ వాల్యూస్ని కాన్స్టెంట్గా మనం నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేయాలి. చాలామంది రోజు వేసుకునే మెడికేషన్స్కి వాళ్ళకి విసుగా ఉండి మానేస్తారనమాట.
ఈ మానేసినప్పుడు మళ్ళీ జాయింట్ పెయిన్స్ కానీ ఇబ్బందులు కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలోనే లేడీస్ ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే బిఎంఐ జనరల్గా ఒక బిఎంఐ టెస్ట్ చేయించుకున్నట్లయితే సో ఎక్కువ మంది డాక్టర్స్ వాళ్ళ బాడీలో బోన్ వెయిట్ చాలా తక్కువగా ఉండటం, ఫ్యాట్ ఎక్కువగా ఉండటం, సో బోన్ డెన్సిటీ కూడా వాళ్ళలో తక్కువగా ఉండటం అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకు బోన్ డెన్సిటీ అనేది తగ్గడానికి రీజన్ ఏముంటుంది, ఎలా దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది? బోన్ డెన్సిటీ అనేది మనం డైలీ చేసే యాక్టివిటీస్ని బట్టి బోన్ అనేది దాని స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ ఇవి చేయడము, యాక్టివిటీకి పెద్దగా అంటే డైలీ ఎక్సర్సైజ్ అది చేయకుండా, మినిమం వాకింగ్ కూడా చేయకుండా డైలీ రొటీన్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఇవి ఎముకలలో వీక్నెస్, దానివల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ బోన్ పెయిన్స్ అనేవి కామన్గా మనం చూస్తూ ఉంటాం. డెక్సా స్కాన్ ఆర్ బిఎండి స్కాన్ ఇది చేస్తే మనకి బోన్ స్ట్రెంత్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. అండ్ విటమిన్ డి టెస్ట్ కూడా చేసుకుంటే కనుక విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మెయిన్గా మన యాక్టివిటీస్ వల్లనే మన స్ట్రెంత్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అది యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా దాన్ని బట్టి చూసుకోవాలి. మోకాళ్ళు అరిగిపోయాయని ఎప్పుడు మనం ఎలా గుర్తించగలుగుతాం? మోకాళ్ళ అరుగుదల మనకి ఉంది అంటే డెఫినెట్గా నొప్పి, నడవడానికి ఇబ్బంది ఉంటుంది. ఒక అరగంట నిలబడడానికి కానీ, అంటే సివియర్ స్టేజ్లో ఉంటే స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటాం. ఆ స్టేజ్లో ఉంటే ఏంటంటే అరగంట నిలబడడానికి కానీ, అర కిలోమీటర్ నడవడానికి కానీ బాగా ఇబ్బంది పడతారు. నడక మారిపోతుంది అనమాట. అదే ఎర్లీ ఆర్థరైటిస్లో ఏంటి అంటే కొంచెం ఎక్కువ దూరం నడిచినప్పుడు నొప్పిగా ఉండడము, అండ్ మెట్లెక్కి దిగడానికి, కూర్చొని లేవడానికి ఇబ్బందులు పెరగడము, ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్స్రేస్తో అరుగుదల ఏ స్టేజ్లో ఉందని నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళేటప్పుడు సో మోకాలకి కాళ్ళకి సంబంధించి వాళ్ళు కొన్ని ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటారు. అందులో కూడా ఈ ఫుట్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, స్టెప్స్ అవన్నీ పెట్టి చేయించడం. అదే మనం ఇంట్లో స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల కూడా మోకాలు అరిగిపోతుంది అని చెప్తారు. ఎందుకని? మెట్లెక్కి దిగడం వల్ల మోకాళ్ళ అరుగుదల అవుతుందని కాదు. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయి అరుగుదల ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాం. ఆర్థరైటిస్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇంకా డీజనరేషన్ ఇంకా అవ్వకుండా ఉండడానికి ప్రికాషనరీగా మెట్లెక్కి దిగడం కానీ, కింద కూర్చొని లేవడం తగ్గించమని చెప్తాం. ఎప్పటి నుండో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఈ ఇష్యూస్ అనేది ఏమి ఉండదు. సో ఎక్కేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుందా, లేకపోతే దిగేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుందా మోకాలు? యూజువల్గా ఎక్కడానికి, దిగడానికి ఆబ్వియస్గా రెండిటికి కొంచెం ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. ఓవరాల్గా వాళ్ళ వెయిట్ ఒకటి, ఇంకా అదర్ థింగ్స్, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఓవరాల్గా మజిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, వీటన్నిటిపైన మనం పైకి ఎక్కడం దిగడం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ అంటే స్ట్రెంగ్త్ ఎంత ఉందో దాన్ని బట్టి. సో యూజువల్గా ఆర్థరైటిస్, ఈ నడుము నొప్పి ఉన్న, ఆర్థరైటిస్ ఉన్నా కానీ యూజువల్గా వాళ్ళకైతే మనం మెట్లెక్కి దిగడం తగ్గించమనే చెప్తాం. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ ఎంతవరకు ఉంటుంది? సో ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారా? ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు? మోకాళ్ళ నొప్పులకి చాలా రీజన్స్ ఉంటాయి. అన్ని మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల వచ్చినవే కాదనమాట. సో కొంతమందికి యంగ్ ఏజ్లో చాలామందికి యాంటీరియర్ నీ పెయిన్ అంటాం, ముందు భాగంలో మెట్లెక్కి దిగేటప్పుడు ఇబ్బంది కానీ, కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది కానీ ఉంటుందన్నమాట. సో అది మోచిప్ప వెనకాల కార్టిలేజ్ ఇంజురీ ఉండడం వల్ల కానీ, లేకపోతే మోచిప్ప ఈ లోపల వైపు ఉండే మజిల్ వీక్నెస్ వల్ల ఈ మోచిప్ప సరైన సెంటర్లో మూవ్ అవ్వకపోవడం వల్ల నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదొక రీజన్. దీన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటే కార్టిలేజ్ లీజన్స్ ఉండడము, మజిల్ వీక్నెస్ ఉంటే కనుక దాన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తుంటే ఆ ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా స్పోర్ట్స్ ఇంజరీస్లో ఇంజురీ ఏమన్నా అయినప్పుడు, లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు, లేదంటే మెనిస్కల్ ఇంజరీస్ ఉన్నప్పుడు వాటి వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంజరీ తర్వాత నొప్పి ఒక 1 month కానీ 6 weeks తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుందంటే దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. నొప్పి ఎందుకు తగ్గట్లేదు అనేది ఎగ్జామిన్ చేస్తే మనకి లిగమెంట్ ఇంజరీ ఉన్నా కానీ, మెనిస్కల్ ఇంజరీ ఉన్నా కానీ తెలుస్తుంది. కన్ఫర్మేషన్ కోసం ఎంఆర్ఐ చేసి నిర్ధారణ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే అప్పుడు అది ఆర్థరైటిస్కి లీడ్ చేస్తుంది అనమాట. ఎక్కువ రోజులు లిగమెంట్ ఇంజరీస్ని పట్టించుకోకుండా ఉండి ఇన్స్టెబిలిటీ ఉంటుంది చాలామందికి, నడవడానికి, ఫాస్ట్గా నడవడానికి ఇబ్బంది, నడుస్తుంటే ఎప్పుడైనా స్లిప్ అవ్వడానికి అవకాశం ఉండడము. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అలాగే నెగ్లెక్ట్ చేస్తే ప్రతిసారి పక్కకు జరిగినట్టు అనిపించినప్పుడు కార్టిలేజ్ ఇంజరీ స్టార్ట్ అయిపోయి అది అరుగుదలకు దారితీస్తుంది.
ఓకే. సో ఏదైనా 6 వారాల తర్వాత ఇంకా నొప్పి ఉంది అంటే కనుక, అంటే ఇంజురీస్ తర్వాత నన్ను ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాలి. ఏజ్ పెరిగిన వాళ్ళకి 50+ ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళలో అయితే ఇంకా 50+లోనే కొంచెం నొప్పులు స్టార్ట్ అవ్వడానికి, మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే మెనోపాజ్ తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ అరుగుదల తొందరగా వస్తుంది. సో ఇప్పుడు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? సో ఫుల్ నీ రీప్లేస్మెంట్ మధ్య తేడా ఏంటి? ఏ సందర్భంలో చేస్తారు వాటిని? మనకి పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే మనకి మోకాల్ని 3 కంపార్ట్మెంట్లుగా చూస్తాం. మీడియల్ కంపార్ట్మెంట్ అనేది లోపల వైపు కంపార్ట్మెంట్, లాటరల్ అనేది బయట వైపు కంపార్ట్మెంట్, ఇంకొకటి పటల్లో ఫిమోరల్ కంపార్ట్మెంట్ అనేది. ఓకే. సో ఈ 3 కంపార్ట్మెంట్స్లో ఓన్లీ ఒక మీడియల్ కంపార్ట్మెంట్ మాత్రమే అరుగుదల స్టార్ట్ అయింది, మిగతా 2 కంపార్ట్మెంట్లు బాగున్నాయి అన్నప్పుడు, నొప్పి ఉండి ఇబ్బందిగా ఉంది, యాక్టివిటీస్కి వాళ్ళకి ఇబ్బంది ఉందన్నప్పుడు అప్పుడు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ మనకి ఇండియాలో యూజువల్గా మనకి నార్మల్గా ఆ స్టేజ్లో, స్టేజ్ 2 ఆర్థరైటిస్ ఆ స్టేజ్లో చూపించుకోవడానికి రావడమే చాలా తక్కువ అందరూ. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయడము ఇండికేషన్ ఇక్కడ అనేది చాలా తక్కువ, చేసే సర్జరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆప్ట్ చేసుకోరు ఎక్కువ మంది కూడా. ఇంకా అంటే మెడిసిన్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత చూద్దాం, కంప్లీట్గా అయ్యే వరకు చూస్తాము, వాళ్ళ యాక్టివిటీయే మాడిఫికేషన్ చేసుకుంటారు, ఎక్కువగా యాక్టివిటీస్ చేయకుండా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసుకుంటారు తప్ప దీనికి అంత ఈజీగా రారు. సో ఇది మన దగ్గర పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా తక్కువ. మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా స్టేజ్ 4 ఆర్థరైటిస్లో చాలా అరుగుదల ఉండి ఇంత వంకరగా నడుస్తున్నా ఇంకా ఇప్పుడు సర్జరీ అవసరమా, నాకు వెయిట్ చేయొచ్చు అనే స్టేజ్లో ఉంటారు. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్కి ఇండికేషన్స్ మనకి ఇండియాలో అయితే చాలా తక్కువ. ప్రాపర్గా ఇండికేషన్స్ నేను చెప్పింది ఓన్లీ మీడియల్ కంపార్ట్మెంట్ ఒక్కటే ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. ఇంకా చాలా మంది స్టిల్ ఇప్పటికీ కూడా సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. నేను లేచి ఎప్పటికి నడుస్తానో, సో నా పనులు నేను చేసుకోగలుగుతానా లేదా, ఇఫ్ ఎట్ ఆల్ కొంతమందిని చూస్తారు, సో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో ఇన్నర్గా మనకు తెలియదు. సో దాని కారణంగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఫర్దర్గా అది ఇబ్బంది అవ్వడం లాంటివి చూసి మిగతా వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. సో ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ సందర్భంలో జరగచ్చు? నిజానికి ఇప్పుడున్నటువంటి అత్యాధునిక చికిత్స పద్ధతుల ద్వారా సో ఎంత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది? ఇది చాలా మంది పేషెంట్స్లో వాళ్ళు అంటే చాలా మంది యాక్చువల్గా భయపడి వాళ్ళు నడవడం మానేస్తున్నారు, కానీ సర్జరీకి రాకుండా ఉండేవాళ్ళు ఒక 20% మంది ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళంటే కొంతమందిని చూసి వాళ్ళది ఫెయిల్ అయింది, వాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, అంతకుముందన్నా కొంచెం నడిచే వాళ్ళు అసలు నడవలేకపోతున్నారు, ఇలాంటి దీంట్లో చాలామంది భయపడుతున్నారు అనమాట. సో ఇన్ఫెక్షన్కి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఏ సర్జరీ అయినా ఒక 5% ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్కి. ఓపెన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రికాషనరీగా ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటామో, మనకి ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ దగ్గర నుండి చాలా మందిలో ఇది మిస్ అయిపోతారు. యూరిన్ టెస్ట్ చేయకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోకుండా సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి తర్వాత అది నీ జాయింట్కి ఇన్ఫెక్షన్ సర్జరీ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మిస్ అయ్యి సర్జరీ అయింది వాళ్ళకి, ఇంకా బాడీలో ఏదైనా టూత్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అప్పుడు కూడా మన సర్జరీ అయింది. సో ఇట్లాంటిది ఏదైనా మనం మిస్ అయ్యి సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే ముందే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా తక్కువ. మేము యాజ్ అ సర్జన్ నార్మల్గా మనకి ఆర్థోపెడిక్స్లో ఇంకా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది మనం సర్జన్స్కి చాలా భయం ఎక్కువ. ఆర్థోపెడిక్ సర్జన్స్కి నార్మల్ ఇప్పుడు జనరల్ సర్జరీ పీపుల్, యూరాలజీ అంటే మనం యూరిన్ దీని గురించి వాళ్ళకి ఇంత రిస్క్ ఉండదు. ఆర్థోపెడిక్స్లో ఏంటి అంటే బోన్ ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయింది అంటే అది మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది చాలా ఇబ్బంది అనమాట, దాన్ని ట్రీట్ చేయడం కూడా ఇబ్బంది. అందుకొరికి మేము 100% మా ఎఫర్ట్స్ ఎట్లా అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి 100% మా పరంగా మేము చూస్తాం. హాస్పిటల్లో స్టెరిలైజేషన్ దగ్గర నుండి సర్జరీకి ప్రిపరేషన్ చేసేప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చామా లేదా చూసుకోవడము, సర్జరీ తర్వాత డ్రెస్సింగ్స్ అప్పుడు ప్రాపర్గా చేసుకోవడము, ఇవన్నీ మేము చూసుకుంటాం. దీనికి ఇదే కాకుండా ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ ప్రాపర్గా ఉన్నట్టయితే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో కొంతమందికి అంటే సర్జరీ ఎక్కడైంది, ఎలా అయింది, ఏ స్టేజ్లో అయింది, ఏ కండిషన్లో చేశారు వాళ్ళు,
సో వాళ్ళని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా ఆ. స్టిల్ మనం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ ట్రీట్మెంట్స్ లో మనం కోత అనేది లేకుండా నీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నాయా? లేదు, ఉండదు. ఎందుకంటే ఇంప్లాంట్ అనేది మనకి లోపల పెట్టాలి కాబట్టి. సో కోత లేకుండా అంటే ఆర్థోస్కోపీ సర్జరీస్ మన ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కానీ స్పోర్ట్స్ ఇంజురీస్కి చేస్తాం. ఓకే. సో ఇది దీనికైతే అంటే డెఫినెట్గా ఖచ్చితంగా. ఓపెన్ చేయాల్సిందే. ఆ బోన్ని కంప్లీట్గా మనం చూసి అరుగుదలను కంప్లీట్గా రిమూవ్ చేసి అక్కడ ఇంప్లాంట్ మనం ఈ జాయింట్ కొత్త జాయింట్ని పెట్టాలి కాబట్టి చిన్న చిన్న ఇన్సిషన్స్తో అది అవ్వదు. సో ఒకసారి నీ రీప్లేస్మెంట్ మనం ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? సో మనం నీ రీప్లేస్మెంట్స్ అనేది ఇప్పుడు కాదు, మన 20-25 ఇయర్స్ నుండి అవుతూనే ఉన్నాయి. సో ఫాలోఅప్స్లో పేషెంట్స్ 20 ఇయర్ ఫాలోఅప్స్ కూడా చూసాం. అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్స్లో. సో ఈ నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసినా చాలా బాగా అయింది అనుకోండి సర్జరీ, ఆబ్వియస్గా 20 ఇయర్స్ ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు మంచి ప్రికాషన్స్ తీసుకొని యా So, డెఫినెట్గా. చెప్పినట్టుగా ఇప్పుడు వెళ్తే. ప్రికాషన్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఒకటే డౌట్, కింద కూర్చుంటామా లేదా అనేది. Hmm. యాక్చువల్గా వాళ్ళకున్న ప్రాబ్లంకి వాళ్ళు ఇప్పుడు అసలు నడవట్లేదనే విషయాన్ని మర్చిపోతారు. సో పేషెంట్స్ అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక్క చిన్న విషయాన్ని వదిలేసి, కింద కూర్చొని లేవడం ఒక్కదాన్ని వదిలేసి, మీరు ఎంతవరకు నడవగలుగుతారు, నొప్పి లేకుండా నడుస్తారా లేదా, మీ యాక్టివిటీస్ రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటారా, ఎవరిపైన డిపెండెన్సీ లేకుండా మీ పనులు చేసుకుంటారా లేదా, అది ఆలోచించాలి వాళ్ళు. ఈ కింద కూర్చొని లేచేది రెగ్యులర్గా చేస్తుంటే లోపల వేసిన దానిలో కూడా అరుగుదల రావడానికి అవకాశం ఉంది. ఆ దాని వల్లనే ఎక్కువగా కూర్చొని లేవడం అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో టెంపుల్ వెళ్ళారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు అంటే ఎప్పుడో ఒకసారి కూర్చోవచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ రెగ్యులర్గా చేయొద్దని చెప్తాం అంతే. ఫర్ సపోజ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరికైనా సరే నీ ఇంజురీ అయింది, రీప్లేస్మెంట్ చేస్తే వాళ్ళు నార్మల్ గా వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్కి నీ ఇంజురీ అనేది అది లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి. ఫ్రాక్చర్స్ కానీ లిగమెంట్ ఇంజురీస్ కానీ. ఫ్రాక్చర్ అయితే కనుక దాన్ని కంపల్సరీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. లిగమెంట్ ఇంజురీ టేర్ని బట్టి, ఇప్పుడు కంప్లీట్ టేర్ ఉంది అంటే కనుక దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ జాయిన్ అవ్వడానికి మంచి రీహాబిలిటేషన్ ఉండి మంచి ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక ఒక 6 months లోపల మళ్ళీ స్పోర్ట్స్ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా మందిలో చూస్తూ ఉంటాం, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఇది రెగ్యులర్ ఎవరో ఒకరికి వాళ్ళ స్పోర్ట్స్ కెరీర్లో కంపల్సరీగా లిగమెంట్ ఇంజురీ లేకుండా ఉండేది అనేది ఉండదు. కంపల్సరీ అవుతూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ జాయిన్ అవుతారు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు లేడీస్లో లైక్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, సో దానివల్ల వాళ్ళు ఒబేస్గా ఉండొచ్చు, సో ఈ ఒబేస్ ఉండటం వల్ల ఈ మోకాలు అరిగిపోయి అవును. ఉండొచ్చు. ఈ టైంలో వాళ్ళు కనుక ఒకవేళ నీ రీప్లేస్మెంట్ కనుక చేయించుకున్నట్లయితే అదే ఒబేసిటీతో ఉండేటప్పుడు ఇది ఎన్ని రోజుల వరకు ఇది పనిచేసే అవకాశం ఉంటుంది? వాళ్ళు మళ్ళీ నార్మల్గా నడవటానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది? సో డెఫినెట్గా మరీ ఒబేసిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే కనుక అది ఇబ్బంది. జాయింట్ పైన ఎక్కువ స్ట్రెయిన్స్, ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అవ్వకుండా వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ. యాక్టివిటీ ఉండాలి, నడవడానికి వీలు లేనప్పుడు యాక్టివిటీ ఎలా చేస్తారు? యాక్టివిటీ చేయడానికి ఇబ్బంది కాబట్టి సో 2 సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీతో పాటు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి యాక్చువల్గా ఈ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా, వాళ్ళకి యాక్టివిటీ పెరుగుతుంటే, నొప్పి లేకుండా నడిస్తే, యాక్టివిటీస్ అన్ని చేసినప్పుడు డెఫినెట్గా వెయిట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఓకే. అంటే ఆ బర్డెన్ ఇప్పుడు దీని మీద పడి, ఇంప్లాంట్ మీద పడి అదేమి పాడైపోవడానికి అవకాశం ఉండదంటారా అని? సో ఇంప్లాంట్ పైన అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఫీమేల్స్లో మెయిన్గా ఏం చూస్తామంటే బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది చూస్తాం. కొంతమందికి డిఫార్మిటీస్ చాలా ఎక్కువగా ఉండి వెయిట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ నీ రీప్లేస్మెంట్తో పాటు ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ రాడ్స్ అని, మనం ఆ ఇంప్లాంట్ని స్టెబిలైజ్ చేయడానికి ఎక్కువగా రాడ్స్ అది యూస్ చేసి ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇంప్లాంట్కి అలా డిఫరెంట్ టెక్నిక్స్తో సర్జరీ చేస్తాం అనమాట. ఓకే. సో ఈ బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తూ ఈ ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ యూస్ చేసినప్పుడు అంతగా ఎక్కువగా ప్రెషర్ అనేది పడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.